ఇంకా చాలామంది పెద్దలు హాజరయ్యారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దశరథ్ ఎక్కడున్నాడు? ఇక్కడ రా, ఇక్కడ రా. కూర్చోండి, మీరు కూర్చోండి. చాలా సంఘాల నుంచి హాజరయ్యారు. సభికులు ఎవరు కాదు, అందరూ వక్తలే వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుతూ, ముందుగా మీ అందరికీ మేము ఒక నోటు పంపించాము జరిగిన ఘటన వివరాలని. బ్రీఫ్గా నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. నేను రాసిన విషయాల్ని ఇప్పటికే శంకర్ గారు కొంత చెప్పారు, అయినా బ్రీఫ్గా కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మిత్రులారా, ఈరోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ కమిటీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నది? జనరల్గా దళితుల మీద దాడులు జరిగినప్పుడు మాత్రమే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించే ఆనవాయితీ ఉన్నటువంటి కేవీపీఎస్ ఈరోజు ఒక సనాతన బ్రాహ్మణుడిగా ఉన్నటువంటి రంగరాజన్ గారి పైన రామరాజ్య స్థాపన ఆర్మీకి సంబంధించినటువంటి వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి 20 మందితో కలిసి వెళ్ళి ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి భౌతిక దాడికి పాల్పడటమే కాదు, బెదిరించడం, అట్లాగే అడ్డు వచ్చినటువంటి కొడుకు పైన కూడా దాడి చేయటం అనేటువంటిది జరిగింది. ఈ దాడి అనేటువంటిది సహజంగానే ఇంతకుముందు చెప్పినట్టు ఒక క్రైస్తవుడు హిందూ మీద చేసిన దాడి కాదు, ఇది ఒక ముస్లిం హిందూ మీద చేసినటువంటి దాడి కాదు. రామరాజ్య స్థాపన గురించి చినజీయర్ స్వామి గారు మాట్లాడారు, రామరాజ్య స్థాపన గురించి రంగరాజన్ గారు మాట్లాడారు, రామరాజ్య స్థాపన గురించే వీర రాఘవరెడ్డి సైన్యాన్ని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పాడు. మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 27,845 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో ఒక అర్చకుడు ఉన్నాడు. అక్కడికి యువతరం వాళ్ళ దైవభక్తి ఆరాధన కోసం వస్తుంటారు కాబట్టి ప్రతి టెంపుల్ నుంచి ఒక సైన్యం ఈ రామరాజ్యం సైన్యంలోకి కావాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రాజ్య స్థాపన నేను ఆర్మీని ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి ఆయన స్వయాన తన వెబ్సైట్లో ప్రకటించాడు వీర రాఘవరెడ్డి. ఒక మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంత కాలం ఎవరికీ ప్రాబ్లం లేదు, ప్రమాదం లేదు, ప్రాబ్లం లేదు. కానీ మతం అనేటువంటిది ఉన్మాదం వైపు అడుగులేస్తే ఎలా ఉంటుంది? అది రామరాజ్యమైనా, అల్లా రాజ్యమైనా, యేసు రాజ్యమైనా ఒక ఉన్మాదం తలకెక్కితే ఎలా ఉంటుంది అని చెప్పేటువంటి మాటని రుజువు చేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు వీర రాఘవరెడ్డి చేశాడు. ఆయన వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే రామరాజ్య స్థాపన కోసం ఎవడినైనా చంపుతాం, అవసరమైతే చనిపోతాం, చావనైనా చస్తాం, చంపనైనా చంపుతాం అనేటువంటి మాటలు ఆయన చెబుతున్నాడు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు 5,000 సైన్యాన్ని రిక్రూట్ చేయాలనేటువంటిది ఆయన సంకల్పం అని చెప్పి స్వయంగా ఆయనే ప్రకటించాడు. ఆయన వీడియోలు, ఆయన వెబ్సైట్ను పరిశీలిస్తే అర్థమవుతున్నది ఏమిటంటే, మేము ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి వాడిని, నేను శ్రీరామచంద్రుడి వంశం అదే, ఆయన వంశమే నాది, భరతుడేలినటువంటి దేశం కాబట్టి ఈక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి మొత్తం ఈ భరతఖండం భూభాగం అంతా మా చేతుల్లోకి రావాల్సిందే. దేవాదాయ భూములలో మాకు వాటా ఉంటుంది. ఆ దేవాలయాలకు వచ్చేటువంటి యువకులకి వెళ్ళి సైన్యానికి మీరు పంపాలి. ఆ దేవాలయాలకు వచ్చేటువంటి ఆదాయంలోకి వెళ్ళి మాకు ఈ రామరాజ్య సంస్థ నిర్వహణ కోసం డబ్బులు పంపాలి. ఇట్లాంటి ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాల ఆధారంగా ప్రతి టెంపుల్ అర్చకుడి దగ్గరికి వెళ్ళి ఈ రూపంలో వేధించడం అనేటువంటిది ఆయన పనిగా పెట్టుకున్నాడు. ఈ టైంలో రంగరాజన్ గారు స్పష్టంగా చెప్పాడు, మరి చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గరికి ఎందుకు ఇలా ఈ ప్రయత్నం చేశాడు? ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వీర రాఘవరెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉంది, ఎక్కువ మంది యువతరంతో నిత్య సందడిగా ఉంటుంది టెంపుల్, కాబట్టి ఈ టెంపుల్కి రావడం అనేటువంటిది. అందుకనే ఇక్కడికి వస్తున్న యువతరంలోకి వెళ్ళి నాకు సైన్యంలోకి ఒక మెంబర్ను పంపాలని బాధ్యత, నువ్వు రామరాజ్యం అయితే, హిందూ ధర్మం అయితే,
సనాతన ధర్మం అయితే నువ్వు ఎందుకు మనిషిని పంపనంటున్నావు? సైన్యంలో చేర్పించే బాధ్యత తీసుకో. ఆ సైన్యంలో చేరాలంటే కూడా ఎవరై ఉండాలి? క్షత్రియుడా కాదా చూసుకోవాలి. ఈ వంశానికి సంబంధించిన వ్యక్తి అయితేనే రిక్రూట్ చేయాలి, లేకపోతే చేయకూడదని చెప్పే కండిషన్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి అంశం అక్కడ నిధుల కోసం, రెండో అంశం యూత్ని కావాలి, నాకు కంపల్సరీ ఒక సైన్యం మెంబర్ కావాలి, ఆర్మీ మెంబర్ కావాలని చెప్పడం, మూడోది అక్కడ ఉన్నటువంటి భూమిలో నాకు కూడా వాటా కావాలనటం. ఇట్లాంటి మూడు ముఖ్యమైనటువంటి అంశాలని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. ఎక్కడికి పోయినా రంగరాజన్ గారు చెప్పాడు, నేను సైన్యంలోకి పంపను, నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను కాబట్టి నేను పంపను అన్నాడు, డబ్బులు ఇవ్వలేనన్నాడు. కాబట్టి ఈ భౌతిక దాడికి ఆయన పాల్పడ్డాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా వీర రాఘవరెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తే ఆయన మీద ఒక సెల్ ఫోన్ సంభాషణ కూడా చూడండి. ఒక కలెక్టర్ని ఆయన బంధించాడట. 43 CRPC ప్రకారంగా కలెక్టర్ను, హైకోర్టు జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని అందరిని సైతం బంధించవచ్చు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది ఒక రాజ్యాంగేతర సంస్థ, ఇది ఒక టెర్రరిస్ట్ సంస్థ, ఇది ఉన్మాదం సృష్టించేటువంటి సంస్థ, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమడేటువంటి సంస్థగా ఆ మాటల్ని బట్టి అర్థమవుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నువ్వెవరు? చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోవటం అంటే, రాజ్యాంగ హక్కులన్నింటినీ నీ చేతుల్లోకి తీసుకోవటం అంటే నువ్వెవరు? నువ్వు ఒక రాజ్యాంగేతర శక్తిగా నువ్వు నిలబడుతున్నావు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అసలు నాకు డౌట్ ఏమిటంటే, ఈరోజు రామరాజ్య స్థాపనలో అనేక మంది అర్చకులు సంసిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళు వచ్చే విధంగా ఉండాలంటే దీని వెనకాల వీర రాఘవరెడ్డి వెనకాల RSS ఉందా, బీజేపీ ఉందా, బజరంగ్ దళ్ ఉందా, VHP ఉందా, ఎవరున్నారనేటువంటిది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు బాగా గుర్తు, ఇక్కడ ఆర్మూర్ దగ్గర అభంగపట్నం అనేటువంటి విలేజ్లో దళితులు ఇద్దరిని మురికి నీళ్ళల్లో ముంచారు మొత్తమే. ఇదేంటంటే సీరియల్లో ఒక ట్రయల్ వేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆ పని చేసింది, దళిత యువకుల్ని మురుగు నీళ్ళల్లో ముంచినటువంటి వాడెవరంటే బీజేపీ జిల్లా అధ్యక్షుడు. ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేమందరం చలో అభంగపట్నం పెట్టి ధర్నా పెడితే ఆ భరత్ కుమార్ రెడ్డికి మాకు ఏ సంబంధం లేదని ఆ రోజు ప్రకటించారు బీజేపీ, RSS, VHP. అదే భరత్ కుమార్ రెడ్డి జైలు నుంచి విడుదలైతే ఆయనకు పూలదండలేసి ఊరేగింపు చేశారు. ఇప్పుడు అంతే వీర రాఘవరెడ్డి గురించి కూడా బహిరంగ ప్రకటన చేయాలి. మేమేదో ప్రకటన చేస్తున్నామని చెప్పి పైకి చెప్పడం కాదు. మీరెందుకు ర్యాలీ పెట్టలేదు? రంగరాజన్ సనాతన హిందూ ధర్మం రామరాజ్యం కోసమే పనిచేస్తున్నాడు కదా. ఆయనేం అంబేద్కర్ రాజ్యం కోసమో మార్క్స్ రాజ్యం కోసమో రంగరాజన్ లేడు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ర్యాలీలు పెట్టలేదు? మీ అందరికీ తెలిసి ఉండాలి, 2017లో పెరుమాన్ల ప్రణయ్ని హత్య చేసినప్పుడు, ₹1 కోటి ఇచ్చి సుపారీ ఇచ్చి హత్య చేసినప్పుడు బజరంగ్ దళ్ కి సంబంధించిన కార్యకర్తలు వందలాది మంది నల్గొండలో భారీ ర్యాలీ పెట్టి ఎవరిని తరపున? హంతకుడైనటువంటి మారుతిరావు తరపున బజరంగ్ దళ్ ర్యాలీ పెట్టింది, చనిపోయినటువంటి బాధితుల తరపున కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఆ పద్ధతులలో అక్కడ చేశారు. 128 కుల దురహంకార హత్యలు జరిగితే ఒక కుల దురహంకార హత్య దగ్గరనే రాజా సింగ్ మాట్లాడిండు, బండి సంజయ్ గారు మాట్లాడిండు. ఎందుకని మిగతా చోటలేదు? ఒక హిందువు మరొక హిందువును చంపితే మౌన వ్రతం పాటిస్తున్న వీళ్ళు, ఒక ముస్లిమో ఒక క్రైస్తవుడో హిందూ పిల్లవాడిని చంపితే దీన్ని టార్గెట్ చేసుకొని ఉద్యమంలోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ సందర్భాల్లో మీరు ర్యాలీ పెడతారు? ఒక ఆవు చనిపోతే ర్యాలీ పెడతారు. ఎక్కడైనా వినాయకుడిని దూషించాడనో అయ్యప్ప స్వామిని దూషించాడనో వాళ్ళని దాడులు చేస్తారు. మీ అందరికీ తెలుసు కదా, ఏ దాడులు జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో? ఒక టీచర్ మల్లికార్జున్ అనేటువంటి టీచర్ నేను వినాయక చందా ఇవ్వలేనన్నందుకు నిజామాబాద్ జిల్లాలో ఆయనని బలవంతంగా బడి నుంచి గుడి దాకా లాక్కెళ్ళి బొట్టు పెట్టించారు. ఆయన బొట్టు పెట్టించారు, జై శ్రీరామ్ అంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎవరి మీదనైనా దాడి చేయాలన్నా, ఎవరినైనా చంపాలన్నా, ఎక్కడైనా అత్యాచారం జరిగినా అక్కడ వాడుతున్న పదం ఏంటంటే జై శ్రీరామ్ అని చెప్పేటువంటి పదం వాడుతున్నారు. తెలుసు కదా మీ అందరికీ, కర్ణాటక బెంగళూరులో గౌరీ లంకేష్ ని హత్య చేసినటువంటి ఆ హంతకులు మాట్లాడుతూ పోతున్న పదం ఏమిటి? జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళారు. శ్రీరాముడు ఏమైనా మనుషుల్ని చంపమని చెప్పిండా మీకు? మీకేమైనా ఆదేశాలు ఉన్నాయా? అట్లాంటి చెప్పగలగాలి కదా. ఇక్కడ తుక్కుగూడలో ఒక టీచర్నిదే, ఒక దళిత టీచరు లే అని చెప్పేసి పిల్లవాడిని, అయ్యప్ప స్వామి మాలలో ఉన్న పిల్లవాడిని లేపుతా ఉంటే మోకాలు తగినందుకు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న విద్యార్థిని తన్నినవు నువ్వు అని చెప్పేసి
50 మంది మూకుమ్మడిగా జై శ్రీరామ్ అనుకుంటా పాఠశాల పైన దౌర్జన్యం చేసి ఆ టీచర్ని పిడిగుద్దులు గుద్ది ఆ టీచర్ చొక్కానంతా చింపి చివరికి అటెండర్ యొక్క చొక్కా టీ షర్ట్ వేసుకున్నాడు ఆ టీచర్. ఏం చేశారు? ఒక గురువు చేత విద్యార్థి కాళ్ళు మొక్కించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు రోడ్డు ఎక్కట్లేదు? ఎందుకు ర్యాలీ పెట్టట్లేదు? ఎందుకు సభ నిర్వహించట్లేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి కుట్రను పసిగట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేటువంటిది నేను మీ దృష్టికి తీసుకురాదలిచాను. అంతేకాదు చాలా స్పష్టంగా ఆ రంగరాజన్ గారు ఆ చిలుకూరి బాలాజీ టెంపుల్ కాస్త వెనక్కి తిరిగి చూస్తే 2022-23 కాలంలో మా సంఘం కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రతిఘటన పోరాటాలు జరిగినాయి. రమణమూర్తి గారి దృష్టిలో కూడా ఉండి ఉండొచ్చు. అక్కడ 2 క్లాసుల పద్ధతి ఉంటే కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్న బివి రాఘవన్ గారు, ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ గారు సైకిల్ యాత్ర ద్వారా వెళ్లి 2 క్లాసుల్ని ధ్వంసం చేశారు. ఊరుమ్మడి బావిలో మంచినీళ్ళు తోడుకొనియకపోతే దళితులు తీసుకెళ్లి తోడుకొనిచ్చారు. గుడిలోకి రానియకపోతే గుడి ప్రవేశం చేయించారు. రచ్చబండ మీద కూర్చొనియకపోతే కూర్చోబెట్టారు. ఇట్లాంటి అనేకమైనటువంటి పోరాటాలు, ప్రతిఘటన పోరాటాల్ని చేశారు. ఆ సందర్భంలోనే తిరుపతిలో దళిత గోవిందం చర్చ ఇక్కడ ఏం జరిగింది? ఆ సందర్భంలోనే ఇక్కడ రంగరాజన్ గారు పరశ్రీ అనేటువంటి ఒక దళిత యువకుడిని భుజాలకెత్తుకొని మొత్తం టెంపుల్ చుట్టూ తిప్పి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించాడు. అంటే దళితుడిని ఎత్తుకొని తిరిగినప్పుడు కూడా సనాతన బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు చాలా మంది ఆయన మీద ఒత్తిడి చేశారు. ఆ సందర్భంలో కూడా ఆయన మాట్లాడిండు, ఒత్తిడి వస్తుంది సీరియస్ గాని. తర్వాత విఐపి దర్శనాలని నిషేధిస్తున్నా అని చెప్పి స్పష్టంగా ఆయన మాట్లాడిండు. ఆయన ఆధ్యాత్మికవాదే. ఆధ్యాత్మికంలో కూడా ఏమైనా అసమానతలు నా చేతిలో ఉన్నాయి తొలగొట్టగలనా అని చెప్పేసి కొన్నిటిని తుంచే ప్రయత్నం ఆయన చేశాడు. అందుకనే ఈ రకమైనటువంటి దాడి ఆయన మీద చేయటం అనేటువంటి జరిగింది. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, దాడి ఎవరి మీద చేసినప్పుడైనా ఖండించగలిగేటువంటి మానవీయత ఉండాలి. దళితుడి మీద దాడి జరిగితే, దళితుడిని హత్య చేస్తే, దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఎక్కడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. మానవీయ కోణంతో ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు మీరు చూశారు, పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఖండిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే దళితుడి మీద దాడి జరిగినప్పుడు హిందూ సంఘాల పేరు మీద, హిందూ వాహిని పేరు మీద, బజరంగ్ దళ్ పేరు మీద ఖండించగలిగేటువంటి ధైర్యం మీకు రావాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులు ధైర్యం రాకపోగా హంతకుల తరపున మాత్రం నిలబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే గతంలో రుజువైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని మీరు చూడండి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పోయి పరామర్శించాడు జాన్ వెస్లీ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు పోయి పరామర్శించాడు. చాలా మంది పోయి కూడా పరామర్శించారు. ముఖ్యమంత్రి గారు ఫోన్లో మాట్లాడండి. ఇంతకుముందు మన శంకర్ గారు చెప్పినట్టు 128 దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన పేద పిల్లల మీద హత్యలు జరిగితే, కుల దురహంకార హత్యలు జరిగితే హోమ్ మినిస్టర్ పోలేదు, అక్కడికి ఏ మంత్రి కూడా పోలేదు, కనీసం ఫోన్లో కూడా ఎస్పీతో మాట్లాడలేదు. ఇంత ఘటనలు జరిగితే అంటే వాళ్ళ మనుషుల ప్రాణాలకు విలువ ఉంది, కానీ రంగరాజన్ గారి ప్రాణానికి ఎంత విలువ ఉందో ఒక దళిత బిడ్డ ప్రాణానికి కూడా అంతే విలువ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాల వైఖరి ఇది సరైంది కాదు అనేటువంటి పద్ధతులలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఒక భౌతిక దాడి జరిగినప్పుడు, మతోన్మాద మూక దాడి జరిగినప్పుడు, ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు, 8 ఎమ్మెల్యే స్థానాలు వచ్చిన తర్వాత ఇట్లాంటి మూక దాడులు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద ప్రత్యేకించి 300 రెట్లు దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయినాయి. ఇటీవల కాలంలో మీరు చూశారు కదా, ఒక అఘోరి పేరు మీద కూడా ఎంత న్యూసెన్స్ జరుగుతుంది తెలంగాణలో. ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. చాలా పోలీస్ స్టేషన్ల కేసులు పెడుతున్నారు, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఎన్ని మాటలు, ఎన్ని బూతులు, పోలీసుల మీదకి సైతం ఉరుకుతుంది కొట్టడానికి. సాధారణ ప్రజల్ని చాలా చిత్రహింసల పాలు చేస్తున్నది. ఏమంటే మళ్ళా కార్లకి వెళ్ళి పెట్రోల్ డబ్బా తీస్తుంది, నేను పోసుకొని చనిపోతాను. ఇలాంటి అఘాయిత్యాలు దేవుడి పేరు మీద, మతం పేరు మీద ఈ రకమైనటువంటి అఘాయిత్యాలు తెలంగాణలో జరుగుతున్నాయి. మనం ఇలాంటి వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంది, ప్రభుత్వం పైన ఉంది అనేటువంటిది నేను చెప్తున్నాను. అందుకనే హిందూ మతం ఉన్నా, ముస్లిం మతం ఉన్నా, క్రైస్తవ మతం ఉన్నా, దేవుడిని, మతాన్ని రోడ్డుకి ఇడ్చి రాజకీయ పరం చేసి ఉన్మాదాన్ని సృష్టించాలనుకుంటే తెలంగాణలో ఈ చోటు ఇవ్వటానికి వీల్లేదు. ఈ మత ఉన్మాదానికి తెలంగాణలో చోటు ఇవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన సామాజిక ప్రజా సంఘాలు అందరం కూడా ఇక్కడ హిందువా, ముస్లిమా, లేకపోతే క్రైస్తవుడా కాదు, ఆయన సనాతన ధర్మంతో ఉన్నాడా, హిందూ ధర్మంతో ఉన్నాడా, ముస్లిం ధర్మంతో ఉన్నాడా, ఆ సంబంధం లేదు.
ఒక అప్రజాస్వామిక చర్యను, ఒక రాజ్యాంగేతర ముఠాను ఖచ్చితంగా ఖండించాలి, ఎదుర్కోవాలి, ప్రతిఘటించాలి. తెలంగాణ సమాజాన్ని మొత్తం ఉన్మాద శక్తుల నుంచి కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, సంఘాలుగా ఉంది, వ్యక్తులుగా ఉంది, పౌర సమాజంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఇలాంటి ఒక దుర్మార్గుల పట్ల చివరి దాకా, నా అభిప్రాయం ఏంటంటే వీర రాఘవరెడ్డి తరఫున వాదించేటువంటి లాయర్ ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణలో ఆయన గనక జైలు నుంచి వస్తే నా ప్రాణానికి ప్రమాదం ఉందనే మాట రంగరాజన్ గారు పోయిన ప్రతి ప్రజా సంఘానితో చెప్తున్నాడు. ఇది ఏం జరుగుతుంది, ఎటువైపు దారితీస్తుంది? వాళ్ళు ఆయన మాట్లాడుతున్న వీడియోలు కానీ ఇక్కడ ఉన్న భయం రీత్యా కానీ చూసినప్పుడు యావజ్జీవ కారాగార శిక్ష విధించి భవిష్యత్తులో కూడా బయటికి రాకుండా, ఎందుకంటే చాలా మంది హక్కుల కార్యకర్తలను కూడా జైల్లో పెడుతున్నారు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను 10 ఏళ్ళు జైల్లో పెట్టిండు, నిర్దోషి అని చెప్పి తర్వాత తేలింది. స్టాన్ స్వామి అనే గిరిజన హక్కుల కార్యకర్తను జైల్లోనే చనిపోయిండు. ఇట్లాంటి వాళ్ళందరూ హక్కుల కోసం పేదల తరపున నిలబడుతున్న వాళ్ళని జైళ్లలో చంపుతున్నారు, నిర్బంధిస్తున్నారు, నిర్దోషులని దోషులుగా ఈరోజు చిత్రీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టైంలో ఇలాంటి యొక్క దుండగులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని పౌర సమాజంగా ప్రతి ఒక్కరూ కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ఈ ఒక్క ఘటనే కాదు, భవిష్యత్తులో ఏ ఘటన జరిగినా రమణమూర్తి గారు లాంటి వాళ్ళు, విజయశంకర స్వామి గారు లాంటి వాళ్ళు, అనేక మంది ప్రముఖులు పెద్దలు కూడా ఖండించాలని వారు కూడా అన్నారు. ఇక దీన్ని ఖండిస్తున్నాం మేము, ఇదొక్కటే కాదు భవిష్యత్తులో ఏదైనా ఖండించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి వారు కూడా ప్రకటించడం జరిగింది. అందుకని ఇక్కడికి హాజరైన మీ అందరికీ కూడా ఈ తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా క్లుప్తంగా సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ, సుమారు 20-25కు పైగా సంఘాలు ఇక్కడికి హాజరైనాయి కాబట్టి ఒక్కొక్కరు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని పరిపుష్టం చేయాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు ఆవాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎండి అబ్బాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.